ఏపీలో అధికార టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేందుకు విశేష కృషి చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు జనసేనానికి కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కు కేటాయించారు చంద్రబాబు. పవన్ కు 6 శాఖలను అప్పగించి తన అభిమానాన్ని చాటుకున్నారు టీడీపీ అధినేత. అలాగే జనసేన మంత్రులకు సైతం చంద్రబాబు ప్రాధాన్యత శాఖలను ఇచ్చారు. సామర్లకోట నుంచి గెలుపొందిన కందుల దుర్గేష్ కి సినిమాటోగ్రఫీతో పాటు పర్యాటక శాఖను ఇవ్వగా, తెనాలి నుంచి విజయం సాధించిన నాదెండ్ల మనోహర్ కు ఆహార, పౌర సరఫరాలతో పాటు వినియోగదారుల వ్యవహారాల శాఖను కేటాయించారు. ఏపీ మంత్రులకు నేడు శాఖలు కేటాయించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా నూతన మంత్రుల పనితీరు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రజా పాలనలో కొత్త అధ్యాయం మొదలవుతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు. ఏపీ కేబినెట్లోని మంత్రులందరికీ శాఖలు కేటాయించడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మేమందరం కలిసి రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తామని, ప్రజా పాలనా శకానికి నాంది పలుకుతామని ప్రతిజ్ఞ చేశాం. మంత్రులుగా పోర్ట్ఫోలియోలు అందుకున్న వీరు మన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. ఈ పవిత్రమైన బాధ్యతలతో కూడిన ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్న మీకందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.